కల్కి 2898 ది ట్రైలర్ వచ్చింది అండ్ ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి 600 crores ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసి ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. అదే సరిగ్గా వాడకపోతే దొడ్డంగా వస్తుంది. సో మూవీ చూడడానికి అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. చాలా ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ ఎరాలో తీయడం జరుగుతుంది. సినిమా చూడడానికి రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది, కలిపురుషుడి బర్త్ స్టోరీ ఏంటి, కల్కి బర్త్ స్టోరీ ఏంటి, వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఎలా జరగబోతుంది, some interesting details అనేవి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కలి. ఆబ్వియస్లీ బ్రహ్మదేవుడు ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్. ఆయన సృష్టి స్టార్ట్ చేసేటప్పుడు ఆయనకి మనందరికి కనపడని ఆయన ఒక 4వ ఫేస్ వెనకాల ఉన్నది. సో ఆయన వెనకాల భాగం నుంచి స్వీయా పథకం అనే ఒక శక్తి, దాన్ని మాలిని పథకం అని కూడా అంటారు. ఆ పథకానికి అధర్మం అని ఒక పేరు పెట్టి, ఆ అధర్మం అనే ఒక వ్యక్తి మిథ్య అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టారు. దంబుడు అనే ఒక కొడుకు, మాయా అనే కూతురు. వీళ్ళిద్దరు అన్న చెల్లెలు రిలేషన్ అవుతుంది కదా, కానీ వాళ్ళకి అలాంటివి ఏం రిలేషన్స్ లేవట. సో వాళ్ళిద్దరికి పెళ్ళి, వాళ్ళిద్దరికి మరి ఇంకా 2 పిల్లలు పుట్టారు. లోబుడు అనే కొడుకు, నికృతి అనే కూతురు. వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లెలు కదా, వంశ పారంపర్యం ప్రకారంగా వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుని ఇంకో 2 పిల్లల్ని. కానీ వాళ్ళిద్దరి పేరు క్రోధుడు, హింస. ఈ క్రోధుడు హింసకి వీళ్ళిద్దరికి పుట్టిన ఒక గొప్ప విలన్ పేరే మన కలియుగానికి అధిపతి కలిపురుషుడు. ఈయన పుట్టడమే కొంచెం విచిత్రంగా పుట్టిండు. ఇంకా బ్రహ్మదేవుడికి రిలేషన్ ఎట్లా అంటే, బ్రహ్మదేవుడి మనమడి కొడుకు కలిపురుషుడు. పాన పొట్ట, ఎర్రటి నాలుక, నల్లటి చర్మం, కారము లాంటి ముఖము, ఒక లాంటి స్మెల్ కలిగిన వ్యక్తి కలిపురుషుడు. కలిపురుషుడికి కూడా ఒక చెల్లి ఉంది, తన పేరు దురుక్తి అండ్ షీ ఇస్ ద ఫస్ట్ వైఫ్ ఆఫ్ కలి. కలిపురుషుడికి దురుక్తికి 2 పిల్లలు పుడతారు, భయం ఇంకా మృత్యు. ఈ భయం మృత్యు కూడా అన్నా చెల్లెలు. వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకో 2ని కంటారు, నిరయ ఇంకా యాతన. ఈ నిరయ యాతన నుంచి సో ఫోర్త్ ఇట్లా కంటిన్యూ అయితే వచ్చింది వంశం. కలిపురుషుడికే లెక్కలేనంత మంది భార్యలు, లెక్కలేనంత మంది ఆడవాళ్ళు తన జీవితంలో ఉన్నారు. ప్లస్ ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా ఆయనకు తెలియదు. ఐరనీ ఏంటంటే మనందరం కూడా ఆ సో కాల్డ్ కలిపురుషుడు పిల్లలమే. కలిపురుషుడు కంప్లీట్ ఒక మనిషి రూపంలో కాదు, అలానే ఒక జంతు రూపంలో కాదు, ఎటు కాకుండా ఒక లాంటి వికారమైన ముఖం. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కలిపురుషుడి 2వ భార్య పేరు అలక్ష్మి. ఈ అలక్ష్మి ఇంకా ఎవరో కాదు, లక్ష్మీ అమ్మవారి తోడబుట్టిన అక్క అలక్ష్మి. అంటే ఈ విధంగా చూస్తే కలిపురుషుడు ఇంకా విష్ణుదేవుడు ఇద్దరు సడకుడు కోబ్రా అవుతారు. కలిపురుషుడి అలవాట్ల గురించి మాట్లాడకపోవడం మంచిది. ఓవరాల్ స్ట్రైట్ గా చెప్పాలంటే సకల గుణ సంపన్నుడు మన కలిపురుషుడు. ఇన్ఫాక్ట్ కలిపురుషుడి మన్మడి నుంచే ఈ మ్యాన్ కైండ్ అనేది స్టార్ట్ అయింది. ఆ మనిషి పేరే మను. ద్వాపర యుగం నుంచి ప్రాపర్ కలిపురుషుడి ఇన్ఫ్లుయెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్యోధనుడు మనందరికి తెలుసు. కలిపురుషుడి ఇన్కార్నేషన్ దుర్యోధనుడు. కౌరవులు అందరూ ఎట్లా పుట్టారో మనకు ప్రాపర్ గా తెలుసు. దుర్యోధనుడు అందులో పాట్లోకి వెళ్ళి ఫస్ట్ గా ఏడ్చింది దుర్యోధనుడు. ఆ ఏడుపు మనిషి ఏడ్చినట్టు లేకుండే, పంది ఏడ్చినట్టు, పంది పిల్ల ఏడ్చినట్టు ఉండే. ఆ ఏడుపు వినంగానే విదురుడు, దుర్యోధనుడి బాబాయ్, మహాజ్ఞాని, ఆయనకు అప్పుడే అర్థమైపోయి ఈ పిల్లోడు వల్ల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఈ పిల్లోడిని ఇక్కడే కంప్లీట్ చేసేసాను. ధృతరాష్ట్రుడు ఈజ్ ఎ బ్లైండ్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ కొడుకు ప్రేమలో కూడా బ్లైండ్ లో పడిపోయాడు. అన్ఫార్చునేట్లీ నేను చంపను, నా కొడుకు అది ఇది అనుకొని అట్లనే ఉంచాడు. మళ్ళీ అదే కొడుకు ఫ్యూచర్లో వెళ్ళి చేసే పనులు చూసిన తర్వాత ఎందుకు ఈయన కన్నా అని ఏడ్చి. కలిపురుషుడి ఇన్ఫ్లుయెన్స్ మన భూమి మీద 2 విధాలుగా స్టార్ట్ అయింది. ఒకటి అన్అఫిషియల్ గా, ఒకటి ఒఫిషియల్ గా. అన్అఫిషియల్ గా ఎలా అంటే, పాండవుల సక్సెసర్ పరీక్షితుడు ఓసారి వేట కోసం అడవికి వెళ్తే అక్కడ కలిపురుషుడు పరిచయం అయ్యాడు. కలిపురుషుని చూడంగానే పరీక్షితుడికి లోపల నుంచి ఒక లాంటి కలిపురుషుడు నాకు మీ ఇల్లంలోకి రావాలని ఉంది, నాకు ఎంట్రీ ఇవ్వండి ప్లీజ్ అని. ఇప్పుడు కలిపురుషుడు ఒక 5 కండిషన్స్ పెట్టింది. ఈ 5 ప్లేసెస్ లోనే నేను ఉంటా, ఇంకెక్కడా ఉండా అని. ఆల్కహాల్ కన్జంప్షన్, ప్రాస్టిట్యూషన్, యానిమల్ స్లాటర్, రాబరీ, గ్యాంబ్లింగ్, ఇలాంటి ప్లేసెస్ లోనే నేను ఉంటా, ఇంకా ఎక్కడా ఉండా. కింగ్డమ్ మొత్తంలో అన్ని ప్లేసెస్ లో ఇవన్నీ అయితే అవ్వవు కదా, కొన్ని వెరీ లిమిటెడ్ ప్లేసెస్ లో అయితే మిగతా అంతా ధర్మబద్ధంగానే ఉంటది కదా, చూద్దామని. అతిథి దేవో భవ అనే సెంటెన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి పరీక్షితుడు ఎంట్రీ ఇప్పించిండు కలిపురుషుడికి. బట్ ఆ కలిపురుషుడు ఆ సెంటెన్స్ కి అర్థం పర్థం లేకుండా చేసేసిండు. కలిపురుషుడి వెహికల్ ఒక డాంకీ, ఆబ్వియస్లీ ఓనర్ కి తగ్గట్టు వెహికల్. కలిపురుషుడి సింబల్, వార్ సింబల్ ఒక గుడ్లగుబ్బ. ఓల్ అనేది ఓన్లీ నైట్ టైమ్ లో ఎక్స్ట్రీమ్ షార్ప్ అలర్ట్ ఉండే బీయింగ్, అది ఒక్కటే. ఏది కూడా పర్మనెంట్ ఉండదు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా టెంపరీ, చీకటి అయినా వెలుగు అయినా టెంపరీ. రాత్రి కూడా రోజంతా రాత్రి ఉంటుంది కదా, వెలుగు అనేది కూడా వస్తుంది. ఈ చీకటిని తిరగడానికి
ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడు. ఆయననే కాల్ మాల్ కినం. వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు కల్కి భగవానుడు విష్ణువ్యాస ఇంకా సుమతి అని ఇద్దరు దంపతులకి శంబాల అనే ఒక నగరంలో జన్మిస్తుంది. ఈ శంబాల నగరం మనందరికీ కనపడదు. ఎస్, అలాంటి ఒక ప్లేస్ ఉంది, బట్ అది రియల్ ప్లేస్ కాదు. ఎక్కడో హిమాలయాల్లో స్పెషల్గా బ్రహ్మదేవుడు కల్కి భగవానుడి కోసం డిజైన్ చేసిన బ్యూటిఫుల్ ప్లేస్. ఈ శంబాల కింగ్డమ్ అనేది కల్కి దేవుడు కింగ్డమే. మనందరికీ తెలుసు కల్కి భగవానుడు విష్ణుదేవుడి దశావతారం, దాంతోపాటు ఆయన శివుడి పరమ భక్తుడు. ఈ రిఫరెన్స్ కూడా మనకు అందరికీ తెలిసిందే. శివుడి అంశం ఒకవేళ వస్తే అది విష్ణుదేవుడిని పూజిస్తుంది, విష్ణుదేవుడి అంశం ఒకవేళ వస్తే అది శివుడిని పూజిస్తుంది. దీన్నే గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. పుడుతుండు అన్నప్పటికే అందరూ సప్త ఋషులు చిరంజీవులు అందరూ ఒకటేసారి అలర్ట్ అయిపోతారు. పరశురాముడు కల్కి భగవానునికి ట్రైనింగ్ ఇస్తాడు. ప్లస్ పరశురాముడి స్టూడెంట్స్ కూడా మనకి తెలిసిన గొప్ప గొప్ప మందిని ఆయన గైడెన్స్ ఇచ్చిండు, సచ్ యాజ్ భీష్ముడు అండ్ కర్ణుడు. అలాంటిది మళ్ళీ తిరిగి ఇప్పుడు కల్కి భగవానుడికి ట్రైనింగ్ ఇవ్వబోవడం క్రేజీ. చిన్న ఏజ్ నుంచి ధర్మ కర్మ జ్ఞాన అర్థ ఇవన్నిటన్నిటి క్లారిటీ ఇస్తూ శివుడి ఆరాధనలు పంపిస్తూ ఎట్ ద స్మాల్ ఏజ్ శివుడిని ఉపాసన చేస్తూ ఆ శివుడు కల్కి దేవుడికి ప్రత్యక్షమయ్యి 3 గిఫ్ట్స్ ఇస్తాడు. ఫస్ట్ గిఫ్ట్ దేవదత్త. దేవదత్త అనేది ఒక తెల్లటి గుర్రం. కల్కి దేవుడి కోసం వెంకటేశ్వర స్వామికి విష్ణుదేవుడికి గరుడు ఎట్లనో కల్కి దేవుడికి దేవదత్త అట్లా. గరుడనే తిరిగి రీఇన్కార్నేట్ అవబోతుంది దేవదత్త లోపల. దాంతోపాటు నందక లేదా రత్నమారు అనే ఒక ఖడ్గాన్ని ప్రసాదించబోతుంది. దాంతోపాటు శుఖ అనే ఒక ప్యారెట్ని, దానికి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ తెలుసు, ఆ ప్యారెట్ని కూడా గిఫ్ట్గా ఇవ్వబోతుండు శివుడు. ఉప పురాణ ప్రకారం శ్రీలంకలో పద్మావతి అనే ఒక అమ్మాయిని కల్కి భగవానుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ కల్కి భగవానుడికి పద్మావతి అమ్మవారికి 2 పిల్లలు పుడతారు, జయ విజయ. అంతేకాదు కల్కి పురాణ ప్రకారం కల్కి దేవుడికి ఇంకా తన రెండవ భార్య రమాదేవికి కూడా పిల్లలు జరగబోతుంది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టబోతున్నారు. ఒకళ్ళు మేఘమాల, ఒకళ్ళు బాలహక్క. అంతేకాదు త్రేతాయుగంలో త్రికుట అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ త్రికుట అనే అమ్మాయి రాముడి భక్తురాలు, ప్లస్ రాముడు తన భర్త అని డిసైడ్ చేసేసుకున్నాడు. రాముడు ఏకపతి వ్రతుడు, నేను కమిటెడ్ అయి ఉన్న తల్లి, ఇట్లా ద్వాపర కాదు కలియుగంలో నేను కల్కిలా రాబోతున్నాను, అప్పుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పటిదాకా నువ్వు ఒక గుహలోకి వెళ్ళి నా కోసం తపస్సు చేయి, నా కోసం వెయిట్ చేయి, నేను కల్కిగా వస్తా, నువ్వు వైష్ణవిగా వస్తావు, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ త్రికుట అమ్మవారు ఇంకెవరో కాదు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వైష్ణోదేవి. ఆ వైష్ణోదేవి ఇప్పటికీ ఇంకా కన్యలాగే ఉంది. మనందరికన్నా ఎక్కువగా కల్కి కోసం వెయిట్ చేస్తున్న దేవత. కలి వర్సెస్ కల్కి. కలియుగం అన్అఫిషియల్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందో నేను మీకు చెప్పిన. ఒఫిషియల్ గా 3102 BCE లో స్టార్ట్ అయింది. భగవానుడు తన అవతారాన్ని కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన ఆ రోజే కలియుగం ఒఫిషియల్ గా స్టార్ట్ అయింది. అప్పుడు 3102 BCE నుంచి లెక్క పెడితే ప్రస్తుతానికి 2024 CEలో మనం బతుకుతున్నాం. అంటే ఇది 5126th ఇయర్ మనం కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ దివ్య వర్షాలు. మొత్తం కలియుగం ఎండగానికి 1200 దివ్య వర్షాలు అనేవి కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతానికి మనం 14వ దివ్య వర్షంలో బతుకుతున్నాం. అంటే ప్రతి ఒక్క దివ్య వర్షానికి 360 హ్యూమన్ ఇయర్స్ కలిపితే అంత అవుతుంది. అంటే 1200 దివ్య వర్షాలు ఈజ్ ఈక్వల్స్ టు 360, విచ్ బికమ్స్ 4,32,000 సంవత్సరాలు. అందులో మన జస్ట్ ఇప్పుడు 5126 ఇయర్స్ అయింది. కలియుగం స్లోగా ఎండ్ అయ్యే టైంకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 20 years కూడా అవ్వదు. ఆడపిల్లలు 7 yearsకి ప్రెగ్నెంట్ అయిపోతారు. ఆకులు ఎక్కనికి కూడా లాడర్స్ వాడతారు. దేవుళ్ళందరూ ఒక్కొక్కతో ఒక్కోళ్ళు భూమిని వదిలి వికెట్ చేసేసి వైకుంఠానికి వెళ్ళిపోతారు. తిరుపతి లాంటి బిజియెస్ట్ టెంపుల్స్ లో కూడా క్రోకడైల్స్ తిరుగుతాయి. అంటే నాకు దిమ్మ తిరిగిపోయి. అలాంటిది వినబుద్ధి కాదు, ఇమాజిన్ చేసుకోబుద్ధి కూడా కాదు. మహాభారతంలో కృష్ణుడు ఇంకా గంగాదేవి ఇద్దరు కలియుగం గురించి డిస్కస్ చేస్తూ చిన్న గంగాదేవి కృష్ణుడితో అన్నది, కలియుగం స్టార్ట్ అయిన ఫస్ట్ 10,000 years దాకా కలిపురుషుడి ఇన్ఫ్లుయెన్సే ప్రాపర్గా ఉండదు అని. మరి ఏంది కార్తిక్, చుట్టుపక్కల ఏంది, నువ్వు వైష్ణోదేవి టెంపుల్ అన్నావు, అక్కడ ఏం లొల్లులైతే అది కూడా తెలుసు మనకి. వాట్ ఈజ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే జస్ట్ కలిపురుషుడి 1% ఫ్యూజులు ఎగురుతున్నాయి నాకైతే. ఫస్ట్ 10,000 years దాకా ధర్మము, పూజలు, పునస్కారాలు, ఆధ్యాత్మికత, ఈ స్పిరిచువల్ పవర్ అనేది ఇలానే ఉంటుంది. ఇంకో 4,800 years దాకా ఈ ధర్మం అనేది స్టేబుల్గా ఉంటుంది. 10,000 years కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ గంగాదేవి ఫస్ట్ నది ఇక్కడ వదిలేసి
తన ధామానికి వెళ్ళిపోతుంది. గంగాదేవిని చూస్తూ మిగతా నదులు కూడా ఒకటి తర్వాత ఒకటి దేవతలు, దేవీలు, ఋషులు, మునులు వాళ్ళ శక్తులు స్లోగా వెకెట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. నదులే లేనప్పుడు వాటర్ ఎక్కడిది, వాటర్ లేనప్పుడు ఆక్సిజన్ ఎక్కడిది. కలియుగాన్ని 3 parts లో డివైడ్ చేయడం జరుగుతుంది. బిగినింగ్, మిడ్స్ అండ్ డస్క్. కృష్ణుడి అవతారం కంప్లీట్ అయిన రోజు అంటే 3102 BC నుంచి 32,899 CE దాకా అంటే సుమారున 36,000 years. దీన్ని 100 దివ్య వర్షాల కింద లెక్కేస్తాం. దాని తర్వాత సెకండ్ పార్ట్ విచ్ ఇస్ మిడ్స్. ఈ టైంలోనే కలియుగం పీక్కి వెళ్తుంది. 32,899 CE నుంచి 3,92,899 CE దాకా అంటే సుమారున 3,60,000 సంవత్సరాలు, 1000 దివ్య వర్షాల లెక్క. దాని తర్వాత డస్క్ రాబోతుంది, థర్డ్ పార్ట్ విచ్ ఇస్ ద లాస్ట్ 36,000 years అంటే 100 దివ్య వర్షాలు. ఈ క్యాలిక్యులేషన్స్ కూడా మనకి ఒక గొప్ప వ్యక్తి చేయడం జరిగింది. హిజ్ నేమ్ ఇస్ ఆర్యభట్ట. 0 ఒకటే ఆయన క్యాలిక్యులేట్ చేయలే, ప్రాపర్గా యుగాల సిస్టమ్ వాటి క్యాలిక్యులేషన్స్ కూడా ఆయన నీట్గా డిస్క్రైబ్ చేసి ఆయన 476 CEలో పుట్టి 499 CEకి అంటే జస్ట్ 23 yearsకి ఆర్యభట్టియా అని ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ బుక్తో పాటు ఆయన ఏజ్ని 16:60 రేషియోలో ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే 4,32,000 సంవత్సరాలు కలియుగం అని. కల్కి భగవానుడు కూడా శంబాల అనే ఒక కింగ్డమ్లో పుట్టడం జరుగుతుంది. ఈ శంబాల అనే పేరు సాంస్క్రిత్ వర్డ్ శంభు నుంచి తీసుకోవడం జరుగుతుంది. శంభు అంటే పీస్ఫుల్ ప్లేస్. దీన్ని షాంగ్రీలా అని కూడా అంటారు. కింగ్డమ్ కూడా 8 రోజ్ పెటల్స్ లాగా కనపడుతుంది. అందరికి ఒక ఉండే మిత్ ఏంటంటే కల్కి భగవానుడు డైరెక్ట్ పైనుంచి వైట్ హార్స్ మీద ఒక ఖడ్గం మీద వచ్చి అందరినీ వేసుకుంటూ పోతాడు. అది కాదు రియాలిటీ. కల్కి భగవానుడికి కూడా పోయిన జన్మలో ఆయన ప్రామిసెస్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆయన కూడా అందరు హ్యూమన్ బీయింగ్స్ లాగానే ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్ గా జన్మ ఎత్తి గురువు కింద బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన గైడెన్స్ తీసుకొని ఒక భర్తగా, ఒక ఫాదర్ గా, ఒక సన్ గా ఆయన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఆయన పోయిన జన్మలు మామూలు జన్మలు కాదు కదా, రాముడు, కృష్ణుడు గొప్ప జన్మలు. వాళ్ళు ఏమేం ప్రామిసెస్ ఇచ్చిర్రో, వాళ్ళవి ఏమేం కర్మలు ఉన్నాయో అవి కూడా తెలియదు. వాటివి కూడా కంప్లీట్ గా ఫస్ట్ ఆయన లైఫ్ కూడా ఆయన నీట్ దిద్దుకొని అప్పుడు ఎవరైతే సప్త చిరంజీవులు ఉన్నారో వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, మహాబలి, కృపాచార్య, పరశురాముడు, మార్కండేయ, అశ్వత్థామ పేరు వెళ్తేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి లోపల నుంచి. వీళ్ళందరూ ఫస్ట్ కల్కిని మీట్ అయ్యి జస్ట్ సప్త చిరంజీవులు ఒకటే కాదు, సాధువులు, నాగ సాధువులు, ఋషులు, మునులు, ఇంకా హిమాలయాల్లో తపస్సులో మెడిటేటివ్ స్టేట్లో ఉన్న కొన్ని దివ్య శక్తులు, వీళ్ళందరూ ఒక ఆర్మీ లాగా ఫామ్ అయ్యి కల్కి దేవుడి కెప్టెన్ అమెరికా లీడర్షిప్ లో ఉండి కల్కి దేవుడు కూడా తన నందకాన్ని ఇట్లా పట్టుకొని అవెంజర్స్ that is just a wonder. మొత్తం హిస్టరీలో చూసుకుంటే ద మోస్ట్ స్మాలెస్ట్ బట్ ద మోస్ట్ వరెస్ట్ వార్ అని చెప్పుకోవాలి. రావణాసుడే బిగ్గెస్ట్ రాక్షసుడు అంటే రావణాసుడికి 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ కలి పురుషుడు. మనందరిలో కూడా ఎక్కడో అక్కడ కలి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత కల్కిల యుద్ధం కంప్లీట్ 3 days నాన్ స్టాప్, పొద్దున రాత్రి ఏం లేదు, నాన్ స్టాప్ గొడవలు జరుగుతుంది. ఎట్ ద ఎండ్ కలి పురుషుడు కంప్లీట్ గా వ్యానిష్ అయిపోయిన తర్వాత, ఆయన ఓడించిన తర్వాత వరుసగా 12 వర్షాలు 12 years నాన్ స్టాప్ వర్షాలు జరుగుతాయి. 12 years వర్షాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్ ఏ టైం 12 సూర్యులు ఈ భూమి మీదకి వచ్చి వాటర్ మొత్తం ఎవాపరేట్ చేసి, అప్పుడు కమల్ హాసన్ సార్ డైలాగ్ చెప్పినట్టు భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఆ కొత్త ప్రపంచమే కృతయుగం ఆర్ సత్యయుగం. తిరిగి ధర్మాన్ని, సత్యాన్ని నిలబెట్టే దేవుడే కల్కి దేవుడు. మన లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ కలియుగంలో పుణ్యం కట్టుకోవడం చాలా ఈజీ జాబ్. పాపం కూడా రిపీటెడ్ గా అదే పాపం చెప్పడము చేయడము జరిగితే అప్పుడు పాపం కిందికి, కర్మ కిందికి కౌంట్ అవుతుంది. బట్ పుణ్యం జస్ట్ ఇట్లా అనుకుంటే, మంచి పని చేయాలనే ఆలోచన వస్తే 1000 రెట్లు పుణ్యం ఇట్లా తన్నుకు వస్తుంది. సో మనం అందరం కూడా మన రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసి పర్పసెస్ ఎత్తుక్కొని లైఫ్ని ఇంకొక లైఫ్ ఎత్తకుండా ఈ లైఫ్ని కంప్లీట్ చేసేద్దాం. మీకు కనుక వీడియో నుంచి ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.